Hello friends, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ ఎస్ఎల్పి ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసెస్. సో ఈరోజు క్లాసెస్లో భాగంగా మనము ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుంటున్నాం. ప్రిపోజిషన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 6th టాపిక్ అయినటువంటి ప్రిపోజిషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లుక్ అట్ దిస్. వాట్ ఈస్ ద డెఫినేషన్? డెఫినేషన్ చూడండి. Preposition show the relationship between noun or pronoun. Preposition show the relationship between noun or pronoun and adjectives. Words in a sentence. So ఇక్కడ చూడండి, ప్రిపోజిషన్స్ అనేది నౌన్ కి ప్రొనౌన్ కి మధ్య సత్సంబంధం, రిలేషన్షిప్ ఈ ఒక చిన్న ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ప్రిపోజిషన్ అంటే ఏంటో డెఫినేషన్ లో చూడండి. రిలేషన్షిప్ బిట్వీన్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ అడ్జెక్టివ్, నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ అడ్జెక్టివ్స్ అండ్ అదర్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్. దాని డెఫినేషన్ లోని క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ నామవాచకంకు మరియు సర్వనామంకు మరియు విశేషణాలకి రిలేషన్షిప్ అంటే సంబంధాలని కలుపుతుంది. అట్లా సంబంధాలు కలిపితేనే ఆ ప్రిపోజిషన్ అనేది ఉంటేనే ఒక సెంటెన్స్ అనేది కరెక్ట్ గా ఫామ్ అవుతుంది. ప్రిపోజిషన్స్ అనేది ఉంటేనే ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 1 చూడండి. ద మీటింగ్ స్టార్ట్స్ అట్ 5 PM. ద మీటింగ్ స్టార్ట్స్ అట్ 5 PM. ఇక్కడ చూడండి, చిన్న లాజిక్ చెప్తాను. ప్రిపోజిషన్ ఇది. అట్ అనేది ప్రిపోజిషన్. అట్ అనేది ఏంటి? ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ లేకుండా చదువుతాం, సెంటెన్స్ అనేది కరెక్ట్ గా ఫామ్ అవుతుందా లేదా చూడండి. ద మీటింగ్ స్టార్ట్ 5 PM అంటే దర్ ఈస్ నో మీనింగ్. అట్ అనేది యాడ్ అయింది కాబట్టి మీనింగ్ఫుల్ అనేది వచ్చింది. ఆ మీటింగ్ అనేది 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. అట్ అనే ప్రిపోజిషన్ బట్టి ఈ యొక్క సెంటెన్స్ అనేది కరెక్ట్ గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ద బుక్ వాజ్ రిటర్న్ బై షేక్స్పియర్. ద బుక్ వాజ్ రిటర్న్ బై షేక్స్పియర్ అంటే ఆ పుస్తకము షేక్స్పియర్ అనే యొక్క ఆథరు రచించారు. ఈ సెంటెన్స్ లో చూడండి, బై అనేది ప్రిపోజిషన్. బై లేకుండా చదువుతాం, సెంటెన్స్ అనేది కరెక్ట్ గా ఫామ్ అవుతుంది లేదా అబ్జర్వ్ చేయండి. ద బుక్ వాజ్ రిటర్న్ షేక్స్పియర్ అంటాం. దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ప్రిపోజిషన్స్ లేకుండా చదివితే కరెక్ట్ మీనింగ్ అనేది రాదు. అదే ద బుక్ వాజ్ రిటర్న్ బై షేక్స్పియర్ చేత రచించబడినది ఆ పుస్తకం. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్ ఫార్ములేషన్ వచ్చిందా? సో దట్ ఈస్ కాల్డ్ ప్రిపోజిషన్. బాగా ఈజీగా నీట్ గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. దిస్ టూల్ ఈజ్ ఫర్ కటింగ్ వుడ్. ఈ యొక్క టూల్స్ అంటే పనిముట్లు దేనికి ఉపయోగపడతాయి అంటే కటింగ్ వుడ్ అంటే చెక్క. వుడ్ అంటే ఏంటి? చెక్కలను కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫార్ తీసేసి చదివితే దేర్ ఈస్ మీనింగ్లెస్ సెంటెన్స్. ఫార్ యాడ్ చేసి చదివితే ప్రిపోజిషన్ కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి మనకు క్లియర్ గా కన్స్ట్రక్షన్ సెంటెన్స్ అనేది ఫార్ములేషన్ కరెక్ట్ గా ఉంటుంది. ఓకేనా? ఆ ప్రిపోజిషన్ అనేది ప్రాణం వంటివి దేనికి? ఒక సెంటెన్స్ కి. చూడండి, ఫస్ట్ వన్, ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. సో ఇక్కడ బిఫోర్ అనేది ఏంటి? బిఫోర్ అనేది ప్రిపోజిషన్ గా చెప్పచ్చు. బిఫోర్ తీసేసి చదవండి, ఫినిష్ యువర్ హోంవర్క్ డిన్నర్. దర్ ఈస్ నో మీనింగ్. ఒక మీనింగ్ లెస్ గా ఉంది అది. అంటే దాని కరెక్ట్ మీనింగ్ ఏంటంటే
ఫినిష్ యువర్ హోంవర్క్. బిఫోర్ అంటే ముందు. హోంవర్క్ చేయకముందు, హోంవర్క్ చేయక ముందే డిన్నర్కి రెడీ అవ్వాలి. నెక్స్ట్, షీ వాక్డ్ అక్రాస్ ద రోడ్. అక్రాస్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్స్ గా చెప్పచ్చు. షీ వాక్డ్ అక్రాస్ ద రోడ్. అక్రాస్ అంటే ఆమె రోడ్ పక్కన నడుస్తూ ఉంది. ప్రిపోజిషన్స్ అనేది కంపల్సరీగా యాడ్ చేస్తేనే ఆ రిలేషన్షిప్ అనేది చెప్తుంది కదా. ప్రిపోజిషన్స్ నౌన్ కి, ప్రొనౌన్ కి, అబ్జెక్టివ్స్ కి మధ్య రిలేషన్షిప్ అనేది కరెక్ట్ గా ఫార్ములేషన్ చేస్తుంది ఫ్రెండ్. ఓకేనా? సో దిస్ ఇస్ కాల్డ్ ప్రిపోజిషన్. టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అనేది ఉన్నాయి, అది ఇప్పుడు చూద్దాం. See this sentence, friends. Fourth one, finish your homework before dinner. Finish your homework before dinner. రాత్రి వేళలో భోజనానికన్నా ముందే మీ యొక్క హోంవర్క్ ని ఫినిష్ చేయండి అనేది. నీ హోంవర్క్ ని ఫినిష్ చేయాలి. ముందు, బిఫోర్, ఇదొక ప్రిపోజిషన్ గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ప్రిపోజిషన్స్ గురించి. మీరు ఇంకా కాస్త బెటర్గా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్తో ప్రిపేర్ అయితే మంచిదే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రిపోజిషన్స్ టైప్స్ చూద్దాం. టైప్స్ టోటల్ 5 టైప్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్ ఉంటాయి? 5 టైప్స్ ఉంటాయి. అందులో మొదటిది ఫస్ట్ వన్ సింపుల్ ప్రిపోజిషన్. సెకండ్ వన్ డబుల్ ప్రిపోజిషన్స్. థర్డ్ వన్ కాంపౌండ్ ప్రిపోజిషన్. ఫోర్త్ వన్ ఫ్రేజ్ ప్రిపోజిషన్. ఫిఫ్త్ వన్ పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అనేది ఈ మన 5 టైప్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కంజంక్షన్ అనే టాపిక్తో మళ్ళీ కలుద్దాం.